నువ్వు అసలు డబ్బులు లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది నీ దగ్గర టాలెంట్ ఉండాలి, లేదా నీ దగ్గర నెట్వర్క్ ఉండాలి. సో ఎవడైనా కానీ, అది నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ఫ్రమ్ డే 1 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న బెనిఫిట్ అది. ఆస్ట్రేలియాలో అందరూ అనుకునేది ఏంటంటే డబ్బులు డంప్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఏ బిజినెస్లో ఆస్ట్రేలియాలో అలా రావు. 50% 60% ఆఫ్ ద సేల్స్ ఆన్లైన్ వచ్చుంటే దాంట్లో మళ్ళీ 33% ఆఫ్ కమిషన్ ఊబర్ వాడికి ఇచ్చేసేయాలి. ఆస్ట్రేలియాలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బిజినెస్ లో డబ్బులు మిగులుతాయా మిగలవా తీసి పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ టైమ్స్ మిగలవు. చేస్తే ఎంత చిన్న బిజినెస్ అయినా కానీ వన్ డే క్లిక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. చెప్పు వెంకయ్య, ఏంది? ఏమన్నా నాకు ఒక డౌట్ ఏంటంటే అన్న, మామూలుగా అడ్లైడ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదే, చిన్నగా మాట్లాడుతున్నావు అన్న. ఎందుకు చేయలేదన్నా? చేసే వచ్చాను. మరి మామూలుగా బిజినెస్ చేయొచ్చు, బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. బిజినెస్ చేయడంలో అసలు ప్రాబ్లం లేదు. అంటే దానికి ఏమేమి తెలిసి ఉండాలి? ఇగో అడ్లైడ్ ఆస్ట్రేలియాలో ఉన్న రూల్ ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చిన డే 1 నుంచి నీ కోర్స్ స్టార్ట్ అయిన డే 1 నుంచి నువ్వు బిజినెస్ చేయొచ్చు. నీకు ఏబిఎన్ అని ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఊబర్ డ్రైవ్ చేస్తున్నావు కదా, ఊబర్ కూడా బిజినెస్. ఏబిఎన్ అంటే ఏంటి? ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్. అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ ఏ బిజినెస్ చేస్తున్నావు ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఆ ఏబిఎన్ అని ఒక నెంబర్ ఉంటుంది. సో ఎవడైనా కానీ, అది నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ ఫ్రమ్ డే 1 బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆస్ట్రేలియాలో ఉన్న బెనిఫిట్ అది. అదే ఆ బిజినెస్కి మినిమం ఎంత ఉంటే బిజినెస్ పెట్టొచ్చు, దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఎంత ఉంటే కాదు, నువ్వు అసలు డబ్బులు లేకుండా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది నీ దగ్గర టాలెంట్ ఉండాలి, లేదా నీ దగ్గర నెట్వర్క్ ఉండాలి. లెట్స్ ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డబ్బులు లేకుండా ఎలా స్టార్ట్ చేయొచ్చు ఇవన్నీ తీసి పక్కన పెడితే, ఫస్ట్ ఒక బిజినెస్ వాల్యుయేషన్ ఎట్లా చేయాలి, ఒక బిజినెస్ ఏ బిజినెస్ తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో అందరూ అనుకునేది ఏంటంటే డబ్బులు డంప్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఏ బిజినెస్లో ఆస్ట్రేలియాలో అలా రావు, అంటిల్ అన్లెస్ అది రియల్ ఎస్టేట్ అయితే తప్ప. రియల్ ఎస్టేట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు మినిమం టు మినిమం 500K 400K స్టార్టింగ్. అది అవుట్స్కట్స్లోకి వెళ్ళి కొనుక్కుంటే 500K 400K మన దగ్గర ఉండాలి ఇన్వెస్ట్మెంట్. 500K అంటే ఎంత? ఇప్పుడు యాజ్ పర్ టుడేస్ ఎక్స్చేంజ్ రేట్ 3 crores to 3.5 crores కావాలి. సో 3.5 crores అలా కావాలి లిక్విడ్ క్యాష్. లేదా నువ్వు లోన్కి వెళ్ళినా అయినా కానీ ఆ ప్రాపర్టీస్ మీద వాటి మీద లోన్ రావాలి. సో లోన్ వచ్చినా నువ్వు ఈఎంఐ కట్టాలి, ఇదంతా కట్టాలి. ఒక నార్మల్ చిన్న బిజినెస్ తీసుకోవాలి. నువ్వు వచ్చి అరే బాబు నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఏంటి, నేను బిజినెస్ తీసుకోవాలి, ఒక పిజ్జా షాప్ తీసుకోవాలి, కెఫే తీసుకోవాలి, 40,000 to 100K తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉంటే 40,000 అంటే ఎంత? ఆల్మోస్ట్ 728 అంటే 28 లక్షలు 30 లక్షలు అంతే. సో 30 లక్షల నుంచి 50 లక్షల లోపు ఒక బిజినెస్ తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉంటాయి ఒక స్టూడెంట్కి. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? బేసిక్గా నువ్వు ఫస్ట్ చూడాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే సేల్స్. నువ్వు ఏ బిజినెస్ అయితే కొనడానికి వెళ్తావో దాని సేల్స్ చూస్తావు. సేల్స్ చూసినప్పుడు సేల్స్ ఒక్కటే చూస్తే సరిపోద్దా అంటే సరిపోదు. దీంట్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సేల్స్ దేని ద్వారా అవుతున్నాయి? లెట్స్ సే నీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా అవుతున్నాయా? ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఊబర్, డోర్ డాష్ ఇవన్నీ ఉంటాయి. వాటి ద్వారా అవుతున్నాయా, లేకపోతే ఇన్ స్టోర్ వాకింగ్స్ అవుతున్నాయా? డైనిన్స్ ఇవి అవుతున్నాయా? ఒకవేళ డైనిన్స్ ఇవి అయ్యి సేల్ కనుక బాగుంటే దట్స్ గుడ్. అది కాకుండా నీకు కనుక ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే, మేము స్టార్టింగ్లో బిజినెస్ ఫైండ్ చేసేటప్పుడు ఇదిగో ఏదైనా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆన్ ఫీల్డ్ వెళ్ళి నేర్చుకుంటేనే వస్తుంది ఏదైనా కానీ. నేను కూడా ఇప్పుడు బిజినెస్ గురించి నాకు మొత్తం పర్ఫెక్ట్ తెలుసా అంటే పర్ఫెక్ట్ తెలియదేమో, ఓన్లీ 80% తెలుసేమో, లేదా 90% తెలుసేమో, ఇంకా చాలా ఉంటాయేమో తెలుసుకోవడానికి. కానీ ఒక్కోసారి ఒక్కో బిజినెస్ చూడటానికి వెళ్ళినప్పుడు ఒక్కో థింగ్స్ అర్థమవుతాయి అనమాట. దానికి ఏంటి, ఓకే దీనికి ఇది ఎప్పుడు చూడలేదు మనం, ఇది ఈసారి తెలుసుకున్నాం ఈ బిజినెస్ లో, నెక్స్ట్ ఇంకో బిజినెస్ లో. అలా చూడటానికి వెళ్ళటం ఫ్రీయే. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని బిజినెస్ బ్రోకర్తోనో లేకపోతే బిజినెస్ అమ్మేవాటితోనో మాట్లాడారు బాబు నాకు పొటెన్షియల్ ఉంది, నేను కొనుక్కుంటా, ఫైనాన్షియల్స్ చెప్పు. వాడు కండిషన్స్ అయ్యి పెడతాడు, నువ్వు ఫైనాన్షియల్స్ అయ్యి చూపిస్తాడు. చూపించినప్పుడు ఏంటంటే
నువ్వు ఆ సేల్ చూసిన తర్వాత స్ప్లిట్ చేసుకుంటావు, ఊబర్ సేల్సా, అదే ఆన్లైన్ సేల్సా లేకపోతే నార్మల్ సేల్సా. ఒకవేళ కనుక 60% 50% కంటే ఎక్కువ నీకు ఆన్లైన్ సేల్స్ ఉన్నాయంటే అది వేస్ట్. అది ఎందుకంటే నువ్వు 40,000 50,000 పెట్టి కొనే షాప్స్ అన్ని సేల్స్ మరి ఎక్కువైపోవు. దాంట్లో 50% 60% ఆఫ్ ద సేల్స్ ఆన్లైన్ వచ్చుంటే దాంట్లో మళ్ళీ 33% ఆఫ్ కమిషన్ ఊబర్ వాడికి ఇచ్చేసేయాలి. సో 33% ఆఫ్ కమిషన్ ఊబర్ వాడికి ఇచ్చినప్పుడు మనకి ఏం మిగలవు బేసిక్ గా. అంటే ఇప్పుడు చూడు కాస్ట్ ఎలా ఉండిద్ది, కాస్టింగ్ ఎట్లుంటది, రెంట్ ఉండిద్ది. రెంట్ నీ సేల్ ఏదైతే అవుతుందో ఆ సేల్లో 10% ఉండాలి మాక్సిమం. మాక్సిమం 10% ఉండాలి. దానికంటే ఎక్కువైంది అనుకో యూ కాంట్ మేనేజ్ అనమాట. నీ ఫుడ్ కాస్ట్ ఉండిద్ది, ఫుడ్ కాస్ట్ 30% 35% ఉంటుంది. సరే మనం 35% ఉందనుకుందాం, మాక్సిమం కేసు 35% నీ ఫుడ్ కాస్ట్ ఉందనుకుందాం. 35% ఏమో ఫుడ్ కాస్ట్, 10% రెంట్, మళ్ళీ ఒక 30% 25% 30% వేజెస్ ఉంటాయి. వేజెస్ కూడా తీసుకో. ఇప్పుడు వేజెస్ ఎంత, 30% 35% ఏమో ఫుడ్ కాస్ట్, 10% ఇది ఎంత అయింది టోటల్ 75% ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ యుటిలిటీస్ కానీ అవి కానీ ఇవి కానీ ఇంకొన్ని ఉంటాయి అన్నమాట. అదొక ఎక్స్ట్రా 5% అవన్నీ వేసుకో. అవుట్ గోయింగ్స్ అంటారు, అవి చాలా ఉంటాయి. వాటర్ బిల్ అంటే మన చాలా ఉంటాయి, వాటర్ బిల్ కానీ అవి కానీ ఇవి కానీ. సో అదొక 5% వేసుకో. సో ఇప్పుడు టోటల్ 80% ఆఫ్ నీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతుంది. ఇంకా ఏదైతే మిగిలిన 20% ఉంటుందో ఆ 20% లో కూడా ఏమవుతుంది, ఇప్పుడు మిస్లీనియస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ ఆ మషిన్ పాడవటం, ఆ మషిన్ పాడైపోవడం, మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ రావడం, అవి ఇవి ఉంటాయి. దానికి 5% 7% వేసుకో. వేసుకున్నప్పుడు నీకు మిగిలేదు ఎంత, 10 to 13%. 10 to 13% నీకు మిగిలేదు బేసిక్. 10 to 13% మిగిలినప్పుడు లెట్స్ సే నువ్వు ఒక 100K చేసావు అనుకో మంత్లీ, 10% అంటే ఎంత, 10,000 మిగులుతుంది. కానీ ఇలా నిజంగానే ఇట్లా మిగులుతుందంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్. ఇది నువ్వు వర్క్ చేయకుండా 30% వేజెస్ తీసేసి అదంతా తీసేస్తాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో నువ్వు బిజినెస్ లో సస్టైన్ అవ్వాలంటే నీ బిజినెస్ లో నువ్వు కూడా వర్క్ చేసుకోవాల్సిందే. నీ రోస్టర్ వేసుకోవాలి. ఎందుకంటే గంటకి పే చేయాలి. ఎవరికి వర్క్ చేయాలన్నా పే చేయాలి. ఇప్పుడు $30 లేకపోతే $35 లేదా $25 వేరే వాడికి పే చేసే బదులు నువ్వు తీసుకుంటావు, అది మేనేజ్ చేసుకుంటా. సో అక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. మంత్లీ అది ఒక $4,000 $3,000 $4,000 లేదా $5,000. పెద్ద బిజినెస్ లో అయితే $6,000-7,000 కూడా వస్తాయి. అదే మిగులుతుంది. అది వేజ్ లాగా మిగులుతుంది. నువ్వు వర్క్ చేసావు కాబట్టి అది వేరే వాడికైనా ఇవ్వాల్సిందే, నువ్వైనా తీసుకోవాల్సిందే. సో అలా చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే బేసిక్ గా ఆ వేజ్ ప్లస్ ఈ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఈ పర్సంటేజ్. ఆస్ట్రేలియాలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బిజినెస్ లో డబ్బులు మిగులుతాయా మిగలవా తీసి పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ టైమ్స్ మిగలవు. ఎందుకంటే 2% 3%. ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్నాడు అనుకో, ఆ 10% 13% మిగిలింది అనుకో మాక్సిమం కేసులో, దాంట్లో 10% లాయల్టీకి వెళ్ళిపోతుంది. ఫ్రాంచైజీకి రాయల్టీకి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, ఇంకా మిగిలేదు 3% మిగిలిద్ది. ఆ 3% కోసము నువ్వు ఇంకా తపన పడతానే ఉండాలి, నువ్వు ఇన్వెస్ట్ చేసి ఇదంతా చేస్తూ ఉండాలి. సో దానికంటే బెస్ట్ ఏంటంటే నువ్వు స్టోర్ లో నువ్వు కూడా వర్క్ చేసుకుంటుంటే అక్కడ 5,000-6,000, దాని తర్వాత ఇక్కడ 3,000 మిగిలిన కానీ $8,000 to $10,000 మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి చిన్న బిజినెస్ లో. ఒక 150K 100K పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వు కనుక మేనేజ్ చేసుకోగలిగితే ఇట్లా మిగులుతాయి. అట్లా నువ్వు ఎక్స్పాండ్ అవుతా వెళ్ళాలి. ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఒక బిజినెస్ చూసేటప్పుడు ఆస్ట్రేలియాలో 2 things ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి స్టాఫ్ వేజెస్ ఎంత పర్సంటేజ్ లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని. సెకండ్ థింగ్ వచ్చేసి రెంట్ అండ్ అవుట్ గోయింగ్స్. అది ఈ రెండే కిల్లింగ్ ఫ్యాక్టర్స్ అనమాట బిజినెస్ కి. ఈ రెండు కనుక సరిగ్గా ఉండి నువ్వు కనుక బ్యాలెన్స్ చేయగలిగితే బిజినెస్ 100% క్లిక్ అవుతుంది, హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏదైనా ఓనర్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఓనర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏ బిజినెస్ లో అయినా 100% ఉండాల్సిందే. ఓనర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తారో బిజినెస్, ఆ బిజినెస్ ఒకలా ఉండిద్ది, ఓనర్ మేనేజ్ చేస్తే ఒకలా ఉండిద్ది ఎప్పుడైనా. సో అది వెంకయ్య, ఎవరైనా కానీ బిజినెసెస్ చూసుకునేప్పుడు
ఇలా చూసుకోవాలి. ఏంటి, ఓ చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి లేదా పెద్ద బిజినెస్లో కొంచెం షేర్ తీసుకొని, ఎందుకంటే వేరే వాళ్ళు సపోర్ట్ ఉంటారు, పిఆర్ హోల్డర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, బిజినెస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటూనే ఉండాలి. లెట్స్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండాలి. తిరిగినప్పుడు వాడు ఒక బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు, ఓకే ఈసారి ఇప్పుడు నేను నీకు చెప్పా రెంట్ చూడాలి, 10% కంటే ఎక్కువ అస్సలు ఉండకూడదు. ఇంకా 5% ఉంటే ఇంకా చాలా మంచిది. 5% ఉందనుకో చాలా మంచిది. సో 5% to 10% మధ్యలో రెంట్ ఉండి, దాని తర్వాత రిమైనింగ్ అవుట్ గోయింగ్స్ అవి ఇవి అన్నీ ఉండి, ఇలా ఉంటే ఆ బిజినెస్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ నీకు ఏంటంటే మిగులుతాయి. అదే నాకు ఇక్కడ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే మనం ప్రాఫిట్స్ ఏ విధంగా ఇక్కడ మెజర్ చేస్తాం, అది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మనం ఎక్కువ వినే వాడు ఏంటంటే వాల్యుయేషన్. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఏ బిజినెస్ అయినా కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న ఏ బిజినెస్ అయినా కానీ వాల్యుయేషన్ అనే గేమ్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక చిన్న బిజినెస్ తీసుకున్నా, ఆ చిన్న బిజినెస్ వాడెవడో ఓనర్ మేనేజ్ చేయలేక అమ్మేశాడు, వాడితో వల్ల కావట్లేదు లేదా సేల్ అవ్వట్లేదు. అలాంటి బిజినెస్ నేను తీసుకున్నా. ఎంతకి? లెట్స్ సే ఒక $40,000 కి తీసుకున్నా. ఆ $40,000 కి తీసుకొని నేను ఆ సేల్ ని ఎంత పెంచాను, 5,000 అవుతుంది అనుకుందాం వీక్లీ సేల్. నేను దాన్ని 10,000 చేశా లేదా 7,000 చేశా. ఆ పెరిగిన 2,000 కానీ 5,000 కానీ ఏదైతే ఉందో ఆ సేల్ కి నువ్వు పెంచినందుకు వాల్యుయేషన్ ఆఫ్ ద బిజినెస్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్ పెరిగినప్పుడు ప్రాఫిట్ ఎంతో కొంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఓకే, బట్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది కదా. సో ప్రాఫిట్ పెరిగినప్పుడు, సేల్ పెరిగినప్పుడు వాల్యుయేషన్ పెరిగింది, వాల్యుయేషన్ ఆఫ్ ద బిజినెస్ పెరుగుతుంది. ఆస్ట్రేలియాలో నువ్వు ప్లే చేయాల్సింది వాల్యుయేషన్ మీద, ప్రాఫిట్స్ మీద కాదు. నీ వాల్యుయేషన్ ఎప్పుడు అంటే నీ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు రేపన్న రోజు బిజినెస్ అమ్మేస్తావు కదా. నువ్వు ఇప్పుడు 40K పెట్టి కొన్నావు అంటే $40,000 పెట్టి కొన్నావు, రేపు నువ్వు సేల్ పెంచావు, ఒక 1 year లోనే సేల్ సూపర్ పెంచావు, లేదా 2 years లో సేల్ సూపర్ పెంచావు. అక్కడ ఏంటంటే నీకు టోటల్ నువ్వు 80,000 అమ్మొచ్చాము, $80,000 అమ్మొచ్చాము. $80,000 అమ్మితే 40,000 ప్రాఫిటే కదా. నీ డబ్బులు పెట్టి వస్తే ప్లస్ అది కాకుండా అదే వస్తుంది. అది కాకుండా ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అక్కడ నువ్వు సాలరీ తీసుకున్నావు, అక్కడ వచ్చే ఎంతో కొంత ప్రాఫిట్ కూడా తీసుకున్నావు, మామూలు ప్రాఫిట్ ఏదైతే ఇండైరెక్ట్ గా ప్రాఫిట్ గా తీసుకున్నట్టే. సో ఇలా ఉండిద్ది అనమాట ఇక్కడ సిచ్యువేషన్. వాల్యుయేషన్ అనేది కానీ ఏదైనా కానీ ఇట్లా వర్క్ అవుతుంది. ఇంకేంటి వెంకయ్య? ఇంకేమన్నా ఆస్ట్రేలియాలో బిజినెస్ చేయడం అంత ఈజీయా? మనం ఈ చేసే మధ్యలో అంటే బిజినెస్ చేయాలనుకునే మధ్యలో ఎలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేస్తాం? బిజినెస్ చేయడం అనేది ఎక్కడ ఈజీ కాదు, అస్సలు ఎక్కడ ఈజీ కాదు. బిజినెస్ అనేది అదొక మ్యాథ్స్ అనుకో, ఇంకోటి అనుకో, ఇంకో సైన్స్ అనుకో, ఫిజిక్స్ అనుకో, ఏదైనా అనుకో, కానీ అదొక స్కిల్. బిజినెస్ చేయడం అనేది అందరికీ వచ్చేది కాదు అది, బట్ అదొక స్కిల్. ఇప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లెట్స్ సే ఒక 10 బిజినెస్లు చూస్తావు, 20 బిజినెస్లు చూస్తావు. మేమైతే 50-60 బిజినెస్లు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒక్క బిజినెస్ కూడా కుదరదు, ఎందుకంటే నీకు ఫైనాన్షియల్స్ అర్థమవుతూ ఉంటాయి. బేసిక్గా నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ గురించి దాని గురించి కాబట్టి, అక్కడ నుంచి కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి నాకు అర్థమైపోతూ ఉంటుంది బిజినెస్ సిచ్యువేషన్ ఏంటి అది ఇది అని చెప్పేసి అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు తీసుకోము, ఎలా అయినా అది బాగుంటే గనక ఆలోచిస్తాము, అసలు బాగుండకపోతే దాని గురించి పట్టించుకోము. సో చాలా బిజినెసెస్ అలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఓనర్ కి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే ఆ ఓనర్ ఎందుకు అమ్ముతాడు బిజినెస్ ని? అమ్మడు కదా. ఇప్పుడు కూర్చొని ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే నేను రన్ చేస్తే సూపర్ ప్రాఫిట్ వస్తుంది అంటే కనుక ఎందుకు అమ్ముతాడు? కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి. ఎట్లా లెట్స్ సే ఆ ఓనర్ రిటైర్ అయిపోవటము, లేకపోతే ముసలోడ్ అయిపోయి రిటైర్ అవుతారు కదా అట్లాను, లేకపోతే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇయ్య ఉండి అమ్మడానికి చూస్తారు, అవి జెన్యూన్ సేల్, ఆల్రెడీ సెటిల్ అయి ఉంటాము, అవి జెన్యూన్ సేల్స్. అలా కాకుండా ఇంకా మిగతా ఎయ్యైనా గానీ వాడికి అవుతుంటే వాడు ఎందుకు అమ్ముతాడు? మేబీ అక్కడ సాచురేషన్ అయినా అయిపోయి ఉండాలి, అంటే ఇంకా దానికి మించి సేల్ అక్కడ పెంచడం వాడి వల్ల కావట్లేదు అనమాట. సో అదైనా లేదా అసలు సేలే అవ్వకుండా ఉండాలి, లేదా బిజినెస్ లో లాస్ అయినా వస్తుంది. సో
ఇప్పుడు నేను చెప్పే థింగ్ ఏంటంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ కంట్రీలో స్టార్ట్ చేయాలన్నా అంత ఈజీ కాదు. కానీ బిజినెస్ మీద ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో వాడు 100% బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. 100% బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో స్టార్ట్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే రేపో ఎల్లుండో లేకపోతే ఇంకోసారో ఎవరో ఒకరి దగ్గర అప్పు తెచ్చో ఏదో ఒకటి చేసి ఊరికనే అలా బిజినెస్ ఓపెన్ చేసేస్తావు. కానీ బిజినెస్ ఓపెన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత నువ్వు సస్టైన్ అవ్వడం మ్యాటర్. నువ్వు ఎలా సస్టైన్ అవుతావు, ఎన్ని రోజులు సస్టైన్ అవుతావు, ఆ బిజినెస్ ని ఎట్లా ప్రాఫిటబుల్ బిజినెస్ గా కన్వర్ట్ చేస్తావు, ఇవన్నీ అన్నమాట మ్యాటర్స్. సో నువ్వు గనక సస్టైన్ అయ్యి పేషెన్స్ తో వెయిట్ చేసి, ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో ఒక పేజ్ ఉండేది, ఎడ్లెడ్ ఆటగాళ్ళు అని ఒక పేజ్ ఉండేది. అది వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకున్నా. January 19th రోజు కరెక్ట్ గా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 10,000 ఫాలోవర్స్ హిట్ అవడానికి రెడీగా ఉన్నాం. ఒక్కరోజు ఇప్పుడు సెకండ్ పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మనము వీడియో ఆపలేదు. ఎవ్రీ సింగిల్ డే ఒక్క వీడియో అయినా పోస్ట్ చేసాం. కొన్ని రోజులు 2 పోస్ట్ చేసినవి ఉన్నాయి, కొన్ని రోజులు 3 పోస్ట్ చేసినవి ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే దాని మీద డెడికేషన్. నువ్వు ఆ ప్యాషన్ తో చేస్తే ఎంత చిన్న బిజినెస్ అయినా కానీ వన్ డే క్లిక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అలా అని చెప్పేసి ఏ పిచ్చికుంట్ల బిజినెస్ పెడితే ఆ పిచ్చికుంట్ల బిజినెస్ తీసుకొని రన్ చేద్దాం అనుకుంటే కనుక అది కాదు. ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు రెంటే 30% ఉంది అనుకోని సేల్ లో, అసలు తీసుకున్నాడు అనుకో వాడికి దిమాగ్ లేనివాడు అసలు. సో ఈ అన్నమాట మ్యాటర్స్. బిజినెస్ చేయటం ఈజీ. బిజినెస్ మీద ఓన్లీ ప్యాషన్ ఉండాలి, బిజినెస్ చేయొచ్చు. ఎవరికైనా కానీ అదే చెప్తున్నా. బిజినెస్ ఎవడైతే చేయాలనుకుంటాడో బిజినెస్ ఈజీగా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆస్ట్రేలియాలో అబ్రాడ్లో అయితే ఇంకా బిజినెస్ చేయటం ఈజీ. ఎందుకంటే రెప్లికాస్ అంత త్వరగా రావు. అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అదే బిజినెస్ రేపు నా పక్కనోడు కిరాణా దుకాణంలో ఇంకోటి ఓపెన్ చేయడానికి ఉండదు. చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత కదా వాడు ఓపెన్ చేసేది. లైసెన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరికి అంత టైం ఉండదు. ఒకవేళ కనుక వాడు దాని మీద టైం స్పెండ్ చేస్తున్నాడంటే వాడి లోపల ఆ ప్యాషన్ ఉన్నట్టే. సో అబ్రాడ్ లో ఎవ్రీ సింగిల్ మినిట్ మ్యాటర్స్. నువ్వు ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకుండా ఉండకూడదు. ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూనే డబ్బులు కూడా సంపాదించాలి. ఇప్పుడు నేను ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకేమవుతుంది, కంటెంట్ వస్తుంది. కంటెంట్ నేను పోస్ట్ చేసుకుంటున్నా అక్కడ. సో ఏదో ఒకటి యూజ్ అవ్వాలి కదా. అలా అని చెప్పేసి పద్దాకా యూస్ఫుల్ యూజ్లెస్ అవే చూసుకుంటా కూర్చోం మనం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు యూస్ఫుల్ థింగ్స్ చేస్తే మంచిది. డబ్బులు కూడా కొంచెం ఎలాగ పడితే అలా ఖర్చు పెట్టకుండా ఎంజాయ్ చేయి. మళ్ళీ చెప్తున్నా, ఎంజాయ్ చేయి. కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా ఒకటి పెట్టుకొని, నీ ఎంజాయ్మెంట్ సైడ్ ఒకటి పెట్టుకొని, ఇంకో సైడ్ ఒకటి పెట్టుకొని ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి లాగా పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీయే. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఎవరికైనా బిజినెస్ గైడెన్స్ కావాలనుకుంటే కనుక 100% నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పేది, ఎవరైతే కనుక ఆస్ట్రేలియా వస్తున్నారో, పర్టికులర్గా ఎడ్లైడ్ వస్తున్నారో, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆసీ వారధి అనే అప్లికేషన్ మీకోసం ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో ఎయిర్పోర్ట్ పికప్ కానీ, అకామిడేషన్ కానీ ఇవన్నీ సర్వీసెస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే రెంట్లు మేము కట్టట్లేదు, జస్ట్ చూపించడం వరకు అంతే. ఎయిర్పోర్ట్ పికప్ అందరికీ తెలిసినట్టు అది ఫ్రీయే. ఎవరైనా కానీ మిస్కన్సెప్షన్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ చేసుకొని దానికి డబ్బులు తీసుకుంటున్నారు అనుకుంటే కనుక అది పొరపాటు. ఎవరి దగ్గర ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 60 to 70 మెంబర్స్ని పిక్ చేసుకున్నాం. ఎవరి దగ్గర రూపాయి డబ్బులు కూడా ఛార్జ్ చేయలేదు. మీరు కూడా ఏ మొహమాటం లేకుండా హెల్ప్ కావాలంటే ఎవరు తెలియని వాళ్ళు ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మా టీం ఎప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సైనింగ్ ఆఫ్.